మొత్తం ఎక్కడికక్కడికి ఎంతసేపటికి యూరియాలు వేరే కెమికల్స్ మందులు కొట్టడం వల్ల ఎక్కడికక్కడికి అట్లే ఉండిపోయి మొక్క గ్రోత్ రాకపోవడం, పెరుగుదల రాకపోవడం, ఎండిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. వివిధమైన రోగాలు వస్తున్నాయి. మొక్క అట్లనే ఎంతసేపటికి కెమికల్ ఏమైనా ఎదుగుతలేదంటే మందు కొడతారు, పచ్చదనం రాకపోతే మందు కొడతారు. అవన్నీ కాకుండా ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ డిఏపితో పాటు సన్వర్ధన్ అనేది ఎకరానికి ఒక బస్తా వేసుకుంటే ఏమైందంటే భూమిలో ఫర్టిలిటీ సేంద్రియ కర్బనం పెరుగుతుంది. దాంతోపాటు పురుగు, దోమ, తెగుళ్ళు, వేరుకుళ్ళు అవి రాకుండా ప్లస్ మీకు ఏ విధమైన మొక్క మంచిగా గ్రోత్గా పెరుగుతూ వేరు వ్యవస్థను డెవలప్ చేసుకొని మంచిగా భూమి కూడా గుల్లవాడడం వల్ల ఏంటంటే సేంద్రియ కర్బనం పెరుగుతుంది. దాంతోపాటు మంచిగా భూమిలో ఉన్న ఇదివరకు మీరు వేసిన ఫర్టిలైజర్ ఏంటి డిఏపి కానీ యూరియా కానీ ఏది వేసినా అడుగున ఉన్న కాబట్టి అవన్నీ జింకులు అన్నీ కరిగించి మళ్ళీ మొక్కకు అందించి మొక్కను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మంచిగా కిరణజన్య సమయక్రియ అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణజన్య సమయక్రియ మంచిగా మొక్కకు అంది మొక్క ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇది వేయడం వల్ల ఏంటంటే మీకు పురుగు మందులు కొట్టే ఇప్పుడు ఎన్ని 4-5 సార్లు కొడతారు, 2 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది. అంటే పెద్ద మందులు కొట్టాల్సిన అవసరం లేదు, వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది వేయడం వల్ల ఇది బస్తా వచ్చేసి 900-950 రూపాయలు ఉంటుంది. కానీ మీకు ఇన్ని రకాలుగా పురుగుకు, దోమకు, తెగుళ్లకు అన్నిటికీ పనిచేసి మీకు మొక్కను మంచిగా ఉంచి మంచిగా ఏపుగా పెరిగి మంచిగా ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఎకరానికి ఒక బస్తా. దీనికి ఆ గుణం ఇప్పుడు మేము చెప్పిన ఇన్ని రకాల గుణం. ఎందుకంటే వీటిలో ట్రైకోడర్మా ఉంటుంది, సుడోమోనాస్ ఉంటుంది, మైసీలియం ఉంటుంది. ఇది ఏంటంటే భూమిని గుల్లబరుస్తూ వేరుకులు రాకుండా చేస్తుంది. ప్లస్ పసుపు ఉంటుంది, పసుపు పొడి, దాంతో తెగులు రాకుండా ఉంటుంది. బంతిపూల సారం ఉంటుంది. దాంతో ఏమవుతుంది అంటే మీకు వేరుకు పొడిపేలు రాకుండా ఉండడం, అట్లాంటి మంచిగా భూమిని కదిలించి మంచిగా వేరు సాగనీకి దానికి వేరు సాగి మంచిగా పోషకాలను వేరు ఎంత సాగితే అంత మంచిగా పోషకాలను తీసుకోనికి ఉంటుంది. అట్లా ప్లస్ పొగాకు పొడి ఉంటుంది, దుబ్బు శాతం. మీకు ఆల్రెడీ వేరు పెరుగుతూ ఉంటుంది కదా, పెరుగుతుంటే సాగుతూ ఉంటే ఏమైతే పోషకాలు తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు దుబ్బు వస్తుంది. మీరు ఇన్ని రకాలుగా వేరే మందులు వేయాల్సిన అవసరం ఉండదు. పురుగు గోళీలు గిట్లా తగ్గించుకోవచ్చు, ప్లస్ దుబ్బుకు తగ్గించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జింక్ మాత్రం కంపల్సరీ యాసంగిలో 12% జింక్ వేసుకోండి. 12% ఉంటుంది. ఆ జింకుకు తక్కువ పర్సెంటేజ్ అయితే వేయకండి. కంపల్సరీ యాసంగిలో జింక్ అనేది అవుతుంది. దమ్ముల్లో వేసుకోండి, డిఏటితో పాటు వేసుకోండి. మీరు ఇదివరకు ఉన్నాయి కూడా కడిగించి మళ్ళీ